హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈ వీడియో అయితే ముందు పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే మైసూర్ ట్రిప్లో మాత్రం ఈ జట్కా బండి ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బాగా ఉంటుందండి. అసలు పిల్లలు అయితే బాగా థ్రిల్ అవుతారు. నాకైతే కొంచెం భయం వేసింది. ఆద్య అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. ఆద్యనే అడిగింది జట్కా బండి కావాలి అని చెప్పి. వెళ్ళేటోపు మళ్ళీ కూడా ఎక్కించమని అడిగింది కానీ టైం సరిపోలేదని ఎక్కించలేదు. అంటే వాళ్ళు 2-3 సార్లు అడిగారండి. ఆయన పెద్ద ఆయన వచ్చి ఎక్కండి అని అడిగారు. ఇంకా ఆద్య కూడా ఎక్కమని అడిగిందని చెప్పి ఇంక ఎక్కామన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నా లైఫ్లో ఈ లేక్ వ్యూ మాత్రం అస్సలు మర్చిపోలేనండి. అసలు నాకు ఎంత నచ్చిందంటే అసలు మేము మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. అసలు ఆ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా మీరు కూడా. ఇంకా మంచి మంచివి లేక్ లోపల అయితే ఒక వాటర్ ఫాల్స్ పెట్టారు. లేక్ లోపల మీరే చూస్తారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీరు కనుక మైసూర్ వెళ్తే మాత్రం లేక్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాముండేశ్వరి టెంపుల్ కొంచెం దూరం అనమాట. సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మీరు కనుక సిటీలోకి వచ్చేసారంటే జూ పార్క్, లేక్, ఈ లేక్ ఇవన్నీ పక్క పక్కనే అనమాట. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మైసూర్ ప్యాలెస్ కానీ అన్నీ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. ఒక్క బృందావన్ గార్డెన్స్ మాత్రమే కొంచెం దూరం అనమాట. ఒక 15-18 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి బస్సు ఉంటుంది, మనం డైరెక్ట్ బస్సు ఉంటుంది, అది ఎక్కేయచ్చు అనమాట. ఈ లేక్ వ్యూ మాత్రం పక్కనే. జూ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అంతకన్నా ఎక్కువ రాదు, దగ్గర అనమాట. మేము అక్కడి నుంచి జట్కా బండి మీద ఇక్కడికి వచ్చామన్నమాట. చూసారు కదండి అసలు ఎంత బాగుందో. అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే లైఫ్లో చాలా మంచి మెమరీస్ ఉంటాయండి మనకి. మంచిగా అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే. నాకు చాలా ఇష్టం వాటర్ అంటే. అందులో ఇలాంటి చిన్న చిన్న లేక్లు అలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. నాకు బీచ్ అంటే భయం అండి కొంచెం. ఎందుకనో పిల్లలతో కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఇలాంటి లేక్స్, చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదా, నాకు అలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. బోట్ అయితే మనంతట మనమే పెడల్స్ ఉంటాయి కదా, అదైతే 1 అవర్కి 10 రూపీస్ అంట. అదే మనం కనుక బోట్ వాళ్ళు రైడ్ చేసేలా తీసుకుంటే కనుక ఒక రైడ్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే 10 మినిట్స్కి 10 రూపీస్, సారీ. ఆ పెడల్ది బోటింగ్ అయితే 10 రూపీస్ 10 మినిట్స్కి అంట. అంటే 1 అవర్కి 100 రూపీస్ లాగా ఆ పెడల్ది అయితే. ఇప్పుడు మేము రైడ్ చేయకుండా అతన్ని రైడ్ చేయమని చెప్పామన్నమాట. ఆయన అయితే 300 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే ఇది గవర్నమెంట్దేనండి, మనం అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకొని ఇంకా ఎక్కడమే. అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. మేము ఫస్ట్ ఊటీలో కూడా వెళ్ళాము ఇలాగా. అప్పటికి ఆద్య పుట్టలేదు. అప్పుడు వెళ్ళాము ఊటీలో. అసలు అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడు పెడల్ తీసుకున్నాము. దానికంటే కూడా ఈ లేక్ మాత్రం చాలా స్పెషల్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఇట్లాగా ఈ కొమ్మలన్నీ లేక్ మీద వాలి ఉండడం. ఆద్య అయితే అసలు చాలా ఎంజాయ్ చేసింది లేక్ మాత్రం. మళ్ళీ అడిగింది అమ్మ లేక్కి తీసుకెళ్ళు అని. అన్ని ప్లేసెస్లో కల్లా నాకు నచ్చింది బృందావన్ గార్డెన్స్ ఇంకా ఈ లేక్ వ్యూ అనమాట. బెస్ట్ ప్లేసెస్ అండి ఈ రెండు. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇకపోతే ఇంకా ఈ ట్రిప్లో ఫస్ట్ డే మొత్తానికి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి అంటే, ఫస్ట్ డే మొత్తం మేము 3 ప్లేసెస్కి వెళ్ళాము. చాముండేశ్వరి టెంపుల్, ఇంకా జూ పార్క్, ఇంకా వచ్చేసి ఈ లేక్ అనమాట. ఈ 3 ప్లేసెస్కి ఫస్ట్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర కూడా 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం, దర్శనం టికెట్స్. ఇంకా ఆటోకి ఒక 250 రూపీస్. ఇంకా జూ పార్క్లో కూడా 200 రూపీస్ టికెట్స్ అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి అది బగ్గీస్ ఉంటుంది కదా, దానికి పర్ పర్సన్ 200 అనమాట. అక్కడ ఒక 600. ఇంకా జట్కా బండికి ఒక 200, 800 ప్లస్ అదొక ఒక 500 వేసుకోండి. మొత్తం ఈ లేక్ కూడా ఇదొక 300. అలా మొత్తం కలిపి ఒక అప్రాక్సిమేట్గా ఒక 1500 to 2000 లోపు 2000 అయి ఉంటుందండి.
అంటే ఆటోలకి, నేను చెప్పేది ఆటోలకి, బోట్ టికెట్స్, ఎంట్రీ టికెట్స్ అన్నీ కలిపి వితౌట్ ఫుడ్ అనమాట. వితౌట్ ఫుడ్, వితౌట్ షాపింగ్, మీకు ఓన్లీ ఎంట్రీ టికెట్స్కి వన్ ప్లేస్ టు ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఆటో ఛార్జెస్ మాత్రం చెప్తున్నాను అనమాట. 2000 అవుతుంది. రూమ్స్ కూడా అంట మా వారు అన్నారు ముందుగానే బుక్ చేసుకుంటే మంచి రూమ్స్ వస్తాయంట. 1500-2000కి మంచి రూమ్స్ కూడా దొరుకుతాయంట. 3 months ముందు అలా బుక్ చేసుకుంటే మంచి రూమ్స్ కూడా దొరుకుతాయంట. అంటే మీకు ట్రిప్ మొత్తంలో పర్ డే మీకు 4000 ఖర్చు అవుద్ది అనుకుంటే, ఫుడ్కి ఇలా టికెట్స్కి అన్నిటికి కలిపి మీకు ఓవరాల్గా 3 daysకి 12,000 అయినా మీకు రూమ్స్కి అప్రాక్సిమేట్గా ఒక 6000 అలా అవుతుంది. అంటే 20,000-25,000 అవుతుందండి. మీరు ఒకవేళ ప్లాన్ చేయాలి ట్రిప్ అనుకుంటే కనుక 20,000-25,000 వరకు మీకు ఒక 3 persons to 4 personsకి, అంటే చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీకి అంత ఖర్చు అవుతుంది. కానీ అప్పుడప్పుడు మనం ఎఫోర్డ్ చేయగలిగి వెళ్ళగలిగితే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫ్యామిలీతో మనం ఎప్పుడు ఇంట్లో ఇంత బాగా ఎంజాయ్ చేయం కదా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం, మనం వంట చేసుకుంటూ ఉంటాము, మన హస్బెండ్స్ బయటకు వెళ్ళి తెచ్చి ఏమైనా తేవాల్సి ఉంటే ఆ పనిలో ఉంటారు, లేదా ఫోన్ ముందు టీవీ ముందు కూర్చుంటాము. పిల్లలు కూడా అంతే. కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఫోను పక్కన పెట్టేస్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. అంటే బడ్జెట్లో ఇలా ఒక 20,000 అలా ఖర్చు పెట్టుకొని ఒక 6 monthsకి ఒకసారి ఇలా ఫ్యామిలీతో ఇలా బయటికి రావడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. అసలు మిస్ అవ్వకూడదు అనిపించింది నాకైతే. ఒక 3-4 days మనకి ఒక మంచి మనకు కూడా కొంచెం బాగుంటుందండి. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాము అన్న ఫీలింగ్ కూడా రాదు. ఒక 6 months నుంచే మనకి మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని మాట్లాడుకుంటాం కూర్చొని కూడా. అలాగా ఒక లైఫ్లో చిన్న చిన్న మెమరీస్ కూడా మనకు ఉండాలి కదండి. అందుకని మేమైతే అనుకున్నాం అనమాట లాస్ట్ ఇయరే ఖచ్చితంగా మనం ఒక సంవత్సరంలో కనీసం ఒక ట్రిప్ అన్నా వెళ్ళాలి అని మేము లాస్ట్ ఇయర్ అనుకున్నాం అనమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మున్నార్ వెళ్ళాము. అంటే ఆ కేరళలోనే ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాం అనమాట. మున్నారు, అలిపి అలా వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అయితే మా వారు ఫుల్ బిజీ అనమాట, ఇంకెక్కడికి వెళ్ళలేదు, కుదరలేదు. ఇంక ఈ ఇయర్ కొంచెం ఖాళీ దొరికింది మాకు. ఇంకా అందుకని ఈ ఇయర్ మళ్ళీ ఇంకొక ట్రిప్కి వెళ్దామా అంటే ఇంత ఖాళీ టైం మళ్ళీ దొరకదు మాకు. మళ్ళీ గోపి బాగా బిజీ అయిపోతాడు అనమాట. అందుకని మేము ఈ ఇయర్లోనే ఇంకొక ట్రిప్ కూడా వెళ్దామా అని ప్లాన్ చేస్తున్నాము. ఆద్య అయితే కొంచెం పెద్ద పిల్ల అయింది కదా, కొంచెం బయటికి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, కొంచెం ఏ ఫుడ్ అయినా కూడా తింటుంది. ఇదివరకు అయితే మున్నార్ వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడిపోయాం అనమాట, తినలేదు సరిగ్గా ఫుడ్. ఇప్పుడు అలా ఏం లేదండి, మాతో పాటే ఏదో ఒకటి తింటుంది. ఇప్పుడు ప్రాబ్లం లేదు. బాగుందన్నమాట ట్రిప్ అయితే. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆద్య అయితే ఇంకా ఫుల్ బాగా ఎగిరింది, బాగా ఆడుకుంది. అసలు మాకు ఆద్యతో అయితే ఎక్కడ ప్రాబ్లం కూడా రాలేదు, బాగా ఎంజాయ్ చేసింది, మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆద్య. ఎందుకండి మా వాళ్ళు కూడా వస్తున్నారు, పదండి మీకు కిచెన్ డైనింగ్ ఏరియా చూపిస్తాను. ఇంకా లేక్ అది చూసేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇంకా బయట ఫుడ్ తినలేదన్నమాట, అప్పటికే బాగా టయర్డ్ అయిపోయాము. ఇంకా గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి డిన్నర్ బుక్ చేసుకొని ఇంక వచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడికి వస్తే మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యామండి, బాగా ఆకలితో వచ్చాము. కానీ ఇక్కడ వీడైతే అసలు సరిగ్గా ఫుడ్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. పప్పు ఏదో వెజ్ కర్రీ ఇచ్చారనమాట డిన్నర్కి. అంటే ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాం అనమాట. యాక్చువల్గా అయితే నాన్ వెజ్ చికెన్ ఎగ్ ఉంటుంది, కానీ మేము ఆ రోజు ఫ్రైడే అని చెప్పి మేము నాన్ వెజ్ తినలేదు. ఫ్రైడే సాటర్డే మేము తిన్నాం అనమాట. ఆ రోజు ఫ్రైడే అసలు నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఆ పప్పు ఆ వెజ్ కర్రీ అస్సలు బాగాలేదండి. ఇంకా కానీ తప్పలేదు, ఇంకేం చేస్తామని ఇంకా పూటకి అడ్జస్ట్ అయ్యాము. ఫుడ్ అయితే బాగాలేదు ఇక్కడ, అస్సలు బాగాలేదు. కానీ కొన్ని హాలిడే హోమ్స్లో ఫుడ్ బాగుంటుంది. ఎర్నాకుళంలో ఫుడ్ బాగుందన్నమాట, ఇక్కడ అస్సలు బాగాలేదు. ఇంకైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకోలేదన్నమాట, ఇంక బయట తిందామని ఫిక్స్ అయిపోయాము. చూసారు కదా వీళ్ళు ఎలా నీరసంగా కూర్చోన్నారో, ఇంకా ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదని వెయిట్ చేయమన్నారు అనమాట. ఇంక వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, నేనైతే అటు ఇటు తిరిగి వీడియో తీస్తున్నాను అనమాట. ఆద్య అయితే ఇంకా ఫుల్ అలిసిపోయింది, ఇంకా ఎప్పుడెప్పుడు పెట్టేస్తే పడుకుందాం అన్నట్టు ఉందన్నమాట. అయితే ఆద్యకి పర్ఫెక్ట్గా పప్పు ఇచ్చారనమాట,
చప్పగా ఉండే పప్పు. ఆద్యకైతే సరిపోయింది ఆ పప్పు, మాకైతే కొంచెం మరీ అస్సలు చాలా చప్పగా ఉందన్నమాట ఆ పప్పు. వెజ్ కర్రీ కూడా అసలు కారం లేదు, ఏదో నీళ్ళగా అలా ఉందనిపించింది, నాకేం నచ్చలేదు. కానీ ఇంకేదో ఒకటి అని తినేసాం. ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.